పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ దీని గురించి చాలా ఎక్కువ మందికే తెలుసు. ఎందుకంటే కేవలం ఒక రాష్ట్రానికో ఒక దేశానికో పరిమితమైనది అయితే మాత్రం కాదు ఈ సొసైటీ కావచ్చు, ఈ వ్యవహారం కావచ్చు. బ్రహ్మర్షి పత్రిజీ ఆధ్వర్యంలో కొనసాగినటువంటి ఈ యొక్క మూమెంట్ ముఖ్యంగా ప్రజలందరిలో కూడా యోగా ధ్యానం వైపు మళ్లించి పూర్తి స్థాయిలో శాకాహారానికి సంబంధించి కూడా వారందరినీ కూడా ప్రేరేపితం చేస్తూ శాకాహారం తీసుకోవడం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు అంతా కూడా శాకాహారం వైపు ఎందుకు మళ్ళాలి అనేటువంటి వాళ్ళలో ఆలోచనలు రేకెత్తించి యోగాని ధ్యానాన్ని ప్రపంచానికి పరిచయం చేసి అలాగే దీన్ని విస్తృతపరచాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిన ఏకైక వ్యక్తి పత్రిజీ. ఆయన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించారు. ఆ తర్వాత అనేక మంది ఫాలోవర్స్ కూడా ఆయన వెంట నడిచారు. ఎంతో చాలా గొప్ప మూమెంట్గా కూడా ఇది మారింది. తదనంతరం అంటే కేవలం ఒక వ్యక్తిగా జన్మించి ఒక సాధారణ వ్యక్తిగా జన్మించినటువంటి పత్రిజీ ఆ తరువాతి కాలంలో ఒక మహాశక్తిగా మారారు. నేటికి చాలా చోట్ల చాలా దేశాల్లో సైతం ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా ఆయా కార్యకలాపాలు నిర్వహిస్తూ మన ప్రకృతిలో ఉన్నటువంటి మన శరీరంలో ఉన్నటువంటి అలాగే మనకి కనిపించే మనం చేయగలిగిన యోగా కానీ ఈ ధ్యానం ముఖ్యంగా ఈ ధ్యానం వల్ల వచ్చేటువంటి ఫలితాలు ఏంటి, ధ్యానం ఎందుకు చేయాలి, అలాగే శాకాహారం వైపు ఎందుకు మళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రజలందరికీ బాగా ఉద్బోధించారు. నేటికి చాలామంది వాటిని కొనసాగిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఈ ఆగస్ట్ 22వ తేదీన తిరుపతిలో ధ్యాన మహాయజ్ఞం సెకండ్ది అంటే రెండవది ఇప్పుడు చేస్తున్నారు ఈ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వాళ్ళంతా కూడా కలిపి. దీనికి సంబంధించి చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. ధ్యానం వల్ల ఉపయోగాలు ఏమిటి, ఎందుకు ఈ మహాయజ్ఞం నిర్వహించాలి, దీనివల్ల ఎవరన్నా ప్రభావితం అవుతున్నారా, అసలు ఏంటి మానవాళికి ఉపయోగం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చర్చిద్దాం. మనతో పాటు ఇవాళ ఈ విషయాలన్నింటికీ సంబంధించి మాట్లాడడానికి జక్కా రాఘవరావు గారు, ఆయన ద పిఎంసి ట్రస్ట్ చైర్మన్గా కూడా ఉన్నారు. పత్రిజీ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తూ అలాగే పిఎంసి అని వారి ఛానల్ కూడా ఒకటి ఉంది. అసలు ఆ ఛానల్ ప్రారంభం ఎందుకు ఛానల్ పెట్టాల్సి వచ్చింది, అలాగే ధ్యాన మహాయజ్ఞంలో ఏం చేయబోతున్నారు ఈసారి, ప్రత్యేకతలు ఏమిటి, ఇవన్నీ కూడా రాఘవరావు గారితోనే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే నాన్న. మా స్టూడియోకి స్వాగతం సార్. చాలా హ్యాపీగా ఉంది సార్. నేను నా కెరీర్లో ఎన్నో డిబేట్స్ చేశాను, ఎన్నో డిస్కషన్స్ చేశాను, ఎన్నో ఇంటర్వ్యూలు చేశాను. బట్ మిమ్మల్ని చూస్తుంటే చాలా స్వచ్ఛంగా చాలా చక్కగా అనిపిస్తుంది. అండ్ దట్టు మనం మాట్లాడుకుపోయే టాపిక్ కూడా ధ్యాన మహాయజ్ఞం. అసలు ఆ పేరే చాలా అద్భుతంగా ఉంది సార్. అసలు యాక్చువల్లీ తిరుపతిలో ప్రపంచ శాంతి కోసం ఇప్పుడు ఒక ధ్యాన మహాయజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఇది రెండవది అంటున్నారు. పిఎంసి నిర్వహణలో రెండవది. ఎస్ సార్, పిఎంసి నిర్వహణలో రెండవది. అంటే ఇది అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది, పిఎంసి గురించి ఏం చెప్తారు సార్? అంటే ఒక వ్యక్తి ఆధ్యాత్మిక ఎదగటానికి సాధన, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం ఎంత ముఖ్యమో లోక కళ్యాణం కోసం చేయటం, ఒక సామూహికంగా యజ్ఞం చేయటం అనేది కూడా అంతే ముఖ్యం. ఇది వాళ్ళకి వచ్చింది కాదు. మనకి త్రేతాయుగం నుంచి మనం లెక్క పెట్టుకున్నట్లయితే అన్ని కాలాల్లో కూడా యజ్ఞం అనేటటువంటి నడపబడుతూనే ఉన్నాయి. దేనికోసం అన్నప్పుడు లోక కళ్యాణం కేవలం. అంటే వ్యక్తి ఆరోగ్యంగా ఆనందంగా జీవించడం ఎంత అవసరమో సమాజంలో ప్రపంచం అంతా కూడా అలా జీవించడం అంతే అవసరం. ఇది మనకు ఆధ్యాత్మిక ద్వారా మనకు తెలిసేటటువంటిది. అందువలన ఎప్పుడైతే లోక కళ్యాణాన్ని కాంక్షించి పిఎస్ఎస్ మూమెంట్లో 99 నుంచి కూడా యజ్ఞాలు నడుస్తూనే ఉన్నాయి మనకి. బట్ పిఎంసీ నిర్వహణలో జరిగేటటువంటిది లాస్ట్ ఇయర్ తిరుపతిలో మనం స్టార్ట్ చేసాం. అది ఇప్పుడు ఈ సంవత్సరం ఏమవుతుందంటే మనకి రెండవ యజ్ఞం అవుతుంది మనకి. అది అట్లా కేవలం దేనికోసం యజ్ఞం అంటే లోక కళ్యాణం కోసం. అంటే ఇన్ని వేల మంది ఒకే దగ్గర కూర్చుని సామూహిక ధ్యానం చేయటం ద్వారా ఆ ధ్యానం ద్వారా వచ్చేటటువంటి శక్తి తరంగాలు బట్ యూనివర్సల్ పీస్కి బ్రహ్మాండంగా ఉపయోగపడతాయి. ఇది ప్యూర్ సైన్స్. ఎస్, దానికోసం యజ్ఞ నిర్వహణ సార్. అండ్ ముఖ్యంగా ఈ ధ్యాన మహాయజ్ఞం రెండవది, దీని యొక్క ప్రత్యేకత ఏంటి సార్? స్పెషలైజేషన్ ఏంటి, ఇందులో ఉన్న ప్రత్యేకత అంటే ఏం చెప్తారు సార్? ప్రత్యేకత అనేది కేవలం విశ్వశాంతి కోసం. దేనికోసం మనం యజ్ఞ నిర్వహణ చేస్తామంటే లోక కళ్యాణార్థం. అయితే వ్యక్తులు దానిలో పార్టిసిపేట్ చేయడం ద్వారా వ్యక్తి యొక్క ఎవల్యూషన్ బాగుంటుంది. అవును, సామూహిక ధ్యానంలో పార్టిసిపేట్ చేసామని చెప్పి తృప్తి, ఆనందం వీళ్ళకి కలుగుతుంది. దీని ద్వారా వచ్చేటటువంటి వైబ్రేషన్స్ లోక కళ్యాణానికి ఉపయోగపడతాయి. సార్ రెండు రకాలైనట్లు లాభాలు. వ్యక్తిగతమైన లాభం ఉంది, బట్ యూనివర్సల్ పీస్ కూడా చాలా అద్భుతమైన ఆలోచన ప్రక్రియ. అండ్ సార్ ముఖ్యంగా లాస్ట్ ఇయర్ చేసినటువంటి మొదటి ధ్యాన మహాయజ్ఞం ఎలా సాగింది, ఎలా జరిగింది, ఎలాంటి రిజల్ట్ వచ్చింది, అండ్ ఇప్పుడు కొత్తగా ఈ ధ్యాన మహాయజ్ఞంలో ఏం చేయబోతున్నాం సార్?
పిఎంసి అంటే పిఎస్ఎస్ఎం నిర్వహణలో 99 నుంచి ధ్యాన మహాయజ్ఞాలు నడుస్తున్నప్పటికీ కూడా ప్రతి ధ్యాన మహాయజ్ఞంలో కూడా 3 గంటల పాటు సామూహిక ధ్యానం ఉండేది. అటువంటిది పిఎంసి నిర్వహణలో లాస్ట్ టైం ధ్యానం చేసినప్పుడు ఒక కొత్తదనం కావాలి. జనంలో ధ్యానం కంటే కూడా మాటలు పెరుగుతున్నాయి కాబట్టి మాటల కంటే స్థిరత్వం రావాలి మనకి అనే ఉద్దేశంతో లాస్ట్ టైం చేసినటువంటి ధ్యాన మహాయజ్ఞంలో ఉదయం 3 గంటలతో పాటు సాయంత్రం 3 గంటలు కూడా మన సామూహిక ధ్యానం అనేది పెట్టడం జరిగింది. రోజు 6 గంటల సేపు అన్ని వేల మందితోటి కూర్చుని మనం సామూహిక ధ్యానం చేయగలిగితే బట్ ఆ ధ్యానం ద్వారా వచ్చే శక్తి తరంగాలు యూనివర్సల్ పీస్కి ఎట్లా ఉపయోగపడతాయి అనేది గొప్ప సత్యం. అది దానికోసం మొదలుపెట్టాం. అంటే ఒక టర్నింగ్ అనమాట అది. ఎప్పుడైతే పిఎంసీ నిర్వహణలో 6 గంటల అఖండ ధ్యానం మొదలుపెట్టామో ఓవరాల్ పిఎస్ఎస్ మూవ్మెంట్లో ఉన్నటువంటి అన్ని విభాగాలు కూడా రోజు ఇప్పుడు ప్రతి యజ్ఞంలో కూడా 6 గంటల ధ్యానం మొదలుపెట్టారు. ఒక కొత్తదనం. అదే అలాగే ప్రతి యజ్ఞంలో కూడా ఒక కొత్తదనం కావాలి కదా మనకి. ఇది క్రియేటివిటీ, అది లోక కళ్యాణానికి ఉపయోగపడాలి. అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం 2వ యజ్ఞం నడుస్తుంది. దీనిలో కూడా కొత్తదనం. ఎందుకంటే రాబోయే రోజుల్లో యూత్కు పెద్దపీట వేయాలనేది ఒక లక్ష్యం. పిల్లలకి చిన్నప్పటి నుంచే ధ్యానం, ఆహారం విలువలు కానీ తెలిసినట్లయితే వాళ్ళ జీవితాంతం కూడా ఏ విధంగా ఆరోగ్యంగా ఉంటారు, ఆనందకరమైన జీవితం జీవిస్తారనేటువంటి గొప్ప కాన్సెప్ట్. అది యూత్ నుంచే రావాలి. అందువల్ల ఈసారి యజ్ఞంలో యూత్కు పెద్దపీట వేస్తున్నాం. చాలా బాగుంది సార్. నాకు యూత్కి సంబంధించి ముఖ్యంగా జెన్జీ కిడ్స్ అంటున్నారు, వారికి సంబంధించి వారి మనసుల్లోకి చొప్పించాలి చాలా విషయాలు. ముఖ్యంగా మీరు చెప్తున్న ధ్యానం అల్టిమేట్ థింగ్ అండి, కాదనలే నిజం. సరే, అది పక్కన పెడితే సార్, అసలు ఆ రోజు ఆ 22nd రోజు ప్రోగ్రామ్ షెడ్యూల్ ఎలా ఉంటుంది సార్? ఒక్కసారి ప్రేక్షకులకు షెడ్యూల్ అంటే ఎలా ఉంటుందంటే మీకు 22వ తారీఖు అంటే ఈ నెల 22వ తారీఖు తిరుపతి పట్టణంలో మహతి ఆడిటోరియం అనేటటువంటి దానిలో మన యజ్ఞం అనేది పెద్ద ఆడిటోరియం సార్. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభోత్సవం అవుతుంది. ప్రారంభోత్సవంతో 3 గంటల అఖండ ధ్యానంతో మనం మొదలవుతుంది. తర్వాత స్వామీజీల యొక్క ప్రసంగాలు ఉంటాయి, పెద్ద వాళ్ళ అనుభవాలు ఉంటాయి. తర్వాత ఎంతోమంది సీనియర్ మోస్ట్ మెడిటేటర్స్ ఎవరైతే ఉన్నారో, మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళ జీవితంలో ధ్యానానికి ముందు వాళ్ళ జీవితం ఎలా ఉంది, ధ్యానం తర్వాత వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాళ్ళ జీవితంలో జరిగిన మార్పులు ఎలా ఉన్నాయి, అది ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి, ఇలాంటి ఎన్నెన్నో అనుభవాలు వాళ్ళ ద్వారా వాళ్ళు చెప్పిస్తుంటారు. తర్వాత జీవితం ఎలా ఉండాలంటే ఆడుతూ పాడుతూ వెళ్ళిపోవాలనేది పిల్లల దగ్గర నుంచి కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశం. అటువంటిప్పుడు ప్రతిరోజు ఆటపాట కూడా కావాలంటే కొంత కల్చరల్ యాక్టివిటీ కూడా కావాలి. అందువల్ల రోజు కొంతసేపు కల్చరల్ యాక్టివిటీ ఉంటుంది, మహానుభావుల సందేశాలు ఉంటాయి, ఎంతోమంది పీఠాధిపతులు ఉన్నారు, వాళ్ళ యొక్క జ్ఞాన సందేశాలు దానిలో ఉంటాయి. అన్నిటికంటే మించి సామూహిక ధ్యానం ఉంటుంది. ఇంకంతకంటే ఏం కావాలి? కాబట్టి ఎంత ఎక్కువగా దానిలో పార్టిసిపేట్ చేయగలిగితే అంత ఎక్కువగా లబ్ధి పొందటానికి అవకాశం ఉంది. సార్, జనరల్గా ఒక వ్యక్తి ధ్యానం చేయడం అతని కోసం, అతని ఆరోగ్యం కోసమో లేకపోతే అతని కుటుంబ సంక్షేమం కోసం అయి ఉంటుంది. ఓకే అండి, ధ్యానం ఒక వ్యక్తి చేసుకోవడం అంటే నేను చేసుకుంటున్నాను సార్, నాకు బాగుంది, బాగా అనిపించవచ్చు. బట్ వేల మంది ఒకే చోట కూర్చుని ధ్యానం చేస్తే ఆ ప్రకంపనలు కానీ ఆ వైబ్రేషన్స్ ఏమైనా అందరికీ ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుందంటే వివరించాలి. గ్యారెంటీగా ఉపయోగపడతాయి. ఎలా సార్? మీకు చిన్న ఉదాహరణ చెప్పండి. సంక్రాంతి పండుగ అందరం కలిసి మనం చలిమంటలు భోగి మంటలు వేస్తాం. భోగి మంటలకు ఏం చేస్తాం? ఎండిపోయిన కట్టెలని ఊచి మంట వేస్తాం. మీకు 4 ఎండిపోయిన కట్టెలు బగబగ మండుతున్న మూమెంట్లో ఒక పచ్చి కట్టి తెచ్చి అందులో వేసే కానీ కాసేపటికి అందులో ఉన్న తేమంతా లాగి ఇది కూడా మండిపోతుందా లేదా? అలాగే సీనియర్ మోస్ట్ మాస్టర్స్ అనేవాళ్ళు అన్ని వేల మంది కలిసి కూర్చొని ధ్యానం చేస్తుంటే వాళ్ళ మధ్యలో కొత్త వాళ్ళు వచ్చి కూర్చొని ధ్యానం చేసినప్పుడు కూడా వాళ్ళు చేసే ధ్యానం యొక్క శక్తి తరంగాలు కొత్త వాళ్ళని ఎంతగానో ప్రభావితం చేస్తాయి. తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవడానికి అవకాశం కలుగుతాయి. బట్ అలా ప్రభావితమైనటువంటి కొత్త వాళ్ళందరూ కూడా లాంగ్ రన్లో వాళ్ళు సింగిల్గా కూర్చొని ధ్యానం చేస్తూ వాళ్ళ ఆత్మ పురోగమనంలో వెళ్ళటానికి అద్భుతమైనటువంటి అవకాశాలు ధ్యాన మహాయజ్ఞాలు. సూపర్. దానికోసమైనా కొత్త వాళ్ళంతా వచ్చి తీరాలి. ఓకే అండి, తప్పకుండా అండి. అలా స్వాగతం పలకటానికే మీ ద్వారా కూడా తప్పకుండా సార్, తప్పకుండా. ఖచ్చితంగా వేల మంది లక్షల మంది చూస్తూ ఉంటారు మన కార్యక్రమం, అందుకే ఆ సందేహాలను అడుగుతున్నాను సార్. ముఖ్యంగా అసలు శాస్త్రీయంగా ధ్యానం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే ఏం చెప్తారు సార్? ఎలాంటి ఉపయోగం? ఇప్పుడు స్టూడెంట్ లైఫ్లో సింపుల్గా మనం చెప్పుకోవాలని అంటే ఇవాళ చిన్న చదువా పెద్ద చదువా పిల్లల పెద్దవాళ్ళని కాకుండా చదివేటటువంటి ప్రతి స్టూడెంట్లో ముందు ఈ రోజు ఏముందంటే స్ట్రెస్ ఎక్కువైపోతుందండి. మానసిక ఒత్తిడి విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటపడటానికి ధ్యానం ఉపకరించగా మరేది ఉపకరించదు. జస్ట్ బిఫోర్ స్టడీస్ వాళ్ళు ఒక బుక్ ఓపెన్ చేసే లోపే ఒక 10 నిమిషాలు హాయిగా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని చెప్పాం కాబట్టి వాళ్ళ శ్వాసను గమనించుకుంటూ ఒక 10 నిమిషాలు ధ్యానం చేయగలిగితే మైండ్ ఖాళీ అవుతుంది. మైండ్ ఎంటీగా ఉన్నప్పుడు బుక్ రీడింగ్ స్టార్ట్ చేస్తే వాళ్ళ గ్రహణ శక్తి విపరీతంగా పెరుగుతుంది. స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోతుంది, మైండ్ ఎంటీగా ఉంటుంది. వాళ్ళు ఏం చదవాలనుకున్నారు, ఏం తీసుకోవాలనుకున్నారు అంతా చక్కగా తీసుకోవటానికి ఉపయోగపడుతుంది.
స్టూడెంట్ లైఫ్లో ధ్యానానికి ఎందుకు పెద్దపీట వేయాలంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో స్టేట్ గవర్నమెంట్ కూడా డిక్లేర్ చేసేసింది. జూన్ 21 యోగా డే యోగా డే జూన్ 21 యోగా డే ఒకటి. అవునండి. ఎవ్రీ ఇయర్ December 21 వరల్డ్ మెడిటేషన్ డే కింద కూడా ఐక్యరాజ్య సమితి డిక్లేర్. అవునండి. అవును. మరి ఐక్యరాజ్య సమితి డిక్లేర్ చేసిందంటే దానిలో గొప్పతనం లేకపోతే ఇన్ని దేశాలు ఎందుకు ఆమోదం తెలిపి? దట్టు భారతీయత మూలాలు ఉన్నటువంటి వ్యవహారం ఇది. చాలా అద్భుతమైన ప్రక్రియ సార్. అంటే దీనికి ఒక చాలా కీలకమైన ప్రశ్న, ఇన్ఫాక్ట్ మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. చెప్పండి. ఎందుకంటే అంటే ధ్యానం కానీ యోగా కానీ, ముఖ్యంగా ధ్యానం చేయడానికి ఒక పర్టికులర్గా ఒక మతం వాళ్ళే చెయ్యాలి లేదా కొన్ని విశ్వాసాలు పాటించే వాళ్ళే చేయాలి, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? ఏ మతం వాళ్ళైనా రావచ్చా మీ దగ్గరికి? దీనికి కుల మతాలతో పరిస్థితి లేదు. సూపర్. భూమి అనేది ఒక గోళమైనప్పుడు ఏ దేశంలో ఉన్నప్పటికీ కూడా జాతి యావత్తు మానవ జాతి, అవునా కాదా? అవును. వృక్ష జాతి ఉంది, అవును. జంతు జాతి ఉంది, అలాగే మానవ జాతి. అవును. యావత్ మానవ జాతి, మానవుడిగా జన్మ తీసుకున్నటువంటి ప్రతి వ్యక్తి ఐదర్ మేల్ ఆర్ ఫిమేల్ కంపల్సరిగా ధ్యానం చిన్నతనం నుండి చేయటం ఎంతైనా అవసరం. అది దాని యొక్క లాభాలు ఇన్ని అని కాదు. మనం భ్రమంలో ఉన్నామా వాస్తవాల్లో ఉన్నామా? చెప్పండి, ఒక్క మాట చెప్పండి మీరు. మనమంతా మానవ జీవితాలన్నీ కూడా భ్రమంలో బతుకుతున్నారా వాస్తవాల్లో బతుకుతున్నారా? అవును సార్. అది భ్రమంలో బతికినంతసేపు మనకు బంధాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి. ఈ దుఃఖాల నుంచి మనం బయటపడాలంటే వాస్తవంలో జీవించే స్థితికి రావాలి. వాస్తవంలో జీవించడానికి ఉన్నటువంటి ఏకైక మార్గమే ధ్యాన మార్గం. సార్ దీనికి ఒక వయసు అని, అంటే ఒక పర్టికులర్ ఏజ్ లాగా ఏమన్నా, అంటే నేను అడిగేది ఏమిటంటే ఏజ్ లిమిట్ లేదని మీరు ఎలాగో చెప్పచ్చు, చెబుతారు కూడా, కానీ నేను అడిగేది ఏమిటంటే మన గ్రహణ శక్తి కానీ, అంటే మీరు చెప్పేది నేను వినాలి కదా, దాన్ని పాటించగలగాలి కదా, అలా దానికి ఏమైనా ఒక 10 ఏళ్ల పిల్లాడి దగ్గర నుంచి అని ఏమన్నా అలా ఏమైనా పెట్టారా? అదేం లేదు. ఏం లేదు సార్, అదేం ఉండదు. ఒక 5 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి బాబు కాసేపు కూర్చొని కళ్ళు మూసి ధ్యానం చేసుకోరండి. కానీ నిజానికి చెప్పాలంటే పెద్దవాళ్ళ కంటే పిల్లలందరూ కూడా వాళ్ళ వాస్తవాల్లో వాళ్ళు జీవిస్తారు. ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళు జీవిస్తారు. అందువల్ల వాడు ఆడాలంటే ఆడతాడు, పాడాలంటే పాడతాడు. అర్థమైందా? పెద్దవాళ్ళు మనం అంతా ఏంటంటే ఈ పని చేయడం ద్వారా పక్కన వాడు ఏమనుకుంటాడు అనేది మనకి ఎక్కువ. మీరు ఆలోచించండి. వెరీ ప్రాక్టికల్. అంటే పక్కన వాళ్ళ కోసం మనం జీవిస్తున్నామా, మన కోసం మనం జీవిస్తున్నామా? ధ్యానం అనేది ఏం చేస్తుందంటే మన వాస్తవానికి మనమే చుట్టుకత్తడం సత్యం మనకు తెలియజేస్తుంది. అప్పుడు మన వాస్తవాన్ని సన్మార్గంలో ఏ విధంగా పెట్టుకోవాలి, జ్ఞానవంతంగా ఎలా ఎదగాలి, ఎలా ఎదిగినట్లయితే నేను ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతా అన్నది కూడా మనకి జనరేట్ అవుతాయి. దానికోసం ధ్యానం అనేది ఇంపార్టెంట్, తెలియాలి. ఓకే అండి. సార్ అంటే జనరల్గా యోగా కానీ ధ్యానం కానీ ఆ గుడికి వెళ్ళడం కానీ లేకపోతే ఒక దేవుణ్ణి పూజించడం కానీ ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ ఒక 50 ఏళ్ళు దాటిన వాళ్ళే మాత్రమే, అంటే పెద్దవాళ్ళు మాత్రమే చేస్తారు అనేది చాలామంది అనుకుంటూ ఉంటారు. ఒక అపోహ, సామాజిక స్పృహ. ఎగ్జాక్ట్లీ సార్, నాకు కూడా చెప్పడం రాలేదు. అయితే ఈ ధ్యానం విషయానికి వస్తే కనుక మొత్తం ఎవరైనా చేయొచ్చు అంటారా? అంటే లింగభేదం కూడా లేకుండా చేయొచ్చా? అదే కదా ఇందా మీతో చెప్పింది. ఈ భూమి అనేది ఒక గోళమైనప్పుడు జాతి యావత్తు మానవ జాతి, వాళ్ళు ఈ కులమా ఆ మతం అనేది ఏమి లేదు. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటిది ధ్యానం అనేటటువంటిది. మీకు కొన్ని వేల సంవత్సరాలకి వెనక్కి వెళ్ళిపోతే యోగానంగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది పతంజలి మహర్షి. అవునా? పతంజలి గారు ఏం చెప్పారు యోగాని గురించి? యోగ చిత్త వృత్తి నిరోధ అన్నారు. విన్నారా మీరు? యోగ చిత్త వృత్తి నిరోధ. ఏమిటి యోగము అని అంటే నీ చిత్త వృత్తులు, మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా నిర్వీర్యం చేయగలిగితే ఆ ఎంటీనెస్, శూన్యస్థితి ఏదైతే ఉందో అది నిజమైనట్టు యోగస్థితిగా గుర్తించారు మహానుభావులు. అయితే దీనికి పూర్వం అనాదిగా మనకు ఒక వాక్యం ఉంది, ఒక సెంటెన్స్, యోగాసనాలు అని చెప్పి అంటాం. ఏమిటి యోగాసనాలు అంటే యోగా కూర్చుని యోగా అభ్యాసం చేసేటప్పుడు బిఫోర్ కాసేపు 4 ఆసనాలు వేయాలి. అది సూర్య నమస్కారాలు కావచ్చు, ఇంకోటి కావచ్చు. వేసినప్పుడు ఏమవుతుందంటే ఆసనాల ద్వారా బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది. బాడీలో ఫ్లెక్సిబిలిటీ ఎప్పుడు వచ్చిందో కదలకుండా ఒక గంట సేపు కూర్చొని ధ్యానం చేయడానికి బాడీ కోఆపరేట్, ఆలోచనలో స్థిరత్వం వస్తుంది. అలా కాదు, బాడీ కోఆపరేట్ చేయాలి ముందు ఫస్ట్. అవును సార్, అవును. బాడీ కాసేపు కూర్చోగానే కాళ్ళు చిమ్మిలు ఎక్కుతున్నాయి, నడుములో పుడుతున్నాయి కాకుండా బాడీ మీకు కోఆపరేట్ చేయాలి. అందుకు యోగాసనాలు, ఆసనాలు యోగాసనాలు ఎందుకు చెప్పబడింది అంటే ఆసనాలు ఎక్కువగా వేయటం ద్వారా బాడీలో ఫ్లెక్సిబిలిటీ వస్తుంది, కదలకుండా కూర్చుంటానికి బాడీ కోఆపరేట్ చేస్తుంది. తర్వాత యోగాభ్యాసం అని ఏంటంటే యోగం అని అంటే మానసిక నిర్వీర్యం. పతంజలి గారు చెప్పిన, ఆనాడు బుద్ధుడు చెప్పిన, వాళ్ళ పత్రిక గారు చెప్పిన, మేము చెప్పిన, ప్రపంచంలో కోట్లాది మంది వాళ్ళు ఆలోచించి చేసేది ఏమిటంటే ఓన్లీ శ్వాస మీద చేస్తారు. వెరీ సింపుల్. మానవ శరీర నిర్మాణం భగవంతుడు ఇచ్చిన అద్భుతమైనటువంటి సృష్టి. మన సొంత తెలివితేటలు దీన్ని పాడు చేయకుండా యాజ్ ఇట్ ఈజ్గా మనం సహజంగా వాడుకోగలిగితే మన శరీరం మనకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందుకని ఆహారం విషయంలో కూడా ఏ జీవిని చంపి మానవుడికి ఆహారంగా తీసుకుంటాం అనేది ప్రకృతికి విరుద్ధమైన పద్ధతి. అది
మన జీవుల మీద మన ప్రాణం మీద మనకి ఎంత తీపి ఉంటుందో అది కోడి అయినా మేకైనా దాని పిల్లల మీద దానికి అంతే తీపి ఉంటుంది, అంతే ప్రేమ ఉంటుంది. అటువంటి ప్రేమతో ఉన్న ఇంకో జంతువుల్ని చంపి మన ఆహారంగా తీసుకున్నది ప్రకృతి ఎంత విరుద్ధం ఆలోచించండి. కానీ మరి మానవ జాతి యావత్తు ఎటు వెళ్తున్నాం మనం, ఎటు వెళ్తున్నాం మనం? అందువలన హింస అనేది పనికిరాదు సార్. భూప్రపంచం మొత్తం మీద కూడా హింస అనేది పనికిరాదు. జీవితం అన్నీ ఎలా ఉండాలంటే అహింసాయుతంగా ఉండాలి. అది నీ మాట నీ చేత ద్వారా ఎదుటివాళ్ళని హింసించడం అనేది ప్రకృతికి విరుద్ధమైన పద్ధతి. అది కేవలం మేము పత్రిక దగ్గర నేర్చుకున్నది కానీ ప్రపంచానికి మేము అందించేది కూడా ఏమిటంటే సర్వమానవాళి హ్యాపీగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఖచ్చితంగా. అది అనాగరిక ప్రపంచంలో ఆహారం అంటే ఏంటో తెలియని రోజుల్లో దేన్ని పడితే దాన్ని చంపి తినేవాళ్ళు. ఇవాళ ఇంత నాగరికత పెరిగిన తర్వాత మనం ఎటు వెళ్తున్నాం చెప్పండి. కానీ సార్ శాకాహారానికి సంబంధించి కూడా చాలా సందేహాలు ఉన్నాయి నాకు, అవి కూడా అడుగుతాను. అంతకంటే ముందు సార్ ఇప్పుడు ఇలా ఒకరోజు ధ్యానం చేయడం, ఒక ధ్యాన మహాయజ్ఞం తలపెట్టడం నిజంగా అద్భుత కార్యక్రమం పిఎంసి నిర్వహిస్తోంది. అయితే ఒకరోజు ధ్యానం చేయడం వల్ల వచ్చే ప్రత్యేకమైన ఉపయోగాలు ఏమైనా ఉంటాయా? ఒకరోజు ధ్యానం కాదు సార్, దైనందిన జీవితంలో పొద్దున్న లేగానే మన బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం లంచ్ నైట్ డిన్నర్ అనేది ఎంత ముఖ్యమో ప్రతిరోజు మానవ జీవితానికి ధ్యానం కూడా అంతే ముఖ్యము. మీ దైనందిన జీవితంలో ధ్యానం ఒక అంతర్భాగం కావాలి. పిల్లలకు అనుకోండి తక్కువ టైం చాలు, పెద్దవాళ్ళు అయిన కొద్ది కూడా పనికొచ్చేది పనికిరాని మన బుర్రలో అనేక రకాల ఈ కార్యక్రమంలో అన్నీ చెప్తారు, అన్నీ వస్తుంటాయి. అందువల్ల అవన్నీ డిలీట్ అయిపోవాలి. ముందు మనకి ఏది పనికొస్తే అది పెట్టుకో, పనికిరాని తీసేయాలి. కాబట్టి ధ్యానం అనేది నీ జీవితంలో అంతర్భాగం అయినప్పుడే నీ జీవితం అద్భుతంగా సాగుతుంది. నీ ఇష్టం 24 గంటల సమయంలో నీకున్న ఖాళీ సమయాన్ని ప్రతిదాన్ని సద్వినియోగం చేసుకో. నిజంగా ఏ వ్యాపార వ్యవహారాలు నువ్వు మానాల్సిన పని లేదు, ఏ ఉద్యోగ ధర్మాలను నువ్వు వదులుకోవాల్సిన అవసరం లేదు. నీ పని నువ్వు చేసుకుంటూ ప్రతి ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఎలా చేసుకోవాలంటే ఒకటి సాధన చేసుకునే వాడికి చేసుకున్నంత మహాదేవ. సాధనలు ఎన్నో రకాలైనటువంటి సాధనలు ఉన్నప్పటికీ కూడా బుద్ధ భగవానుడు 6 సంవత్సరాల పాటు అహర్నిశలు పాటుబడి శ్వాస మీద జాస కంటే మించినటువంటి సాధన పద్ధతి మరొకటి లేదని 6 సంవత్సరాలు రీసెర్చ్ తర్వాత చెప్పినటువంటి ఏకైక వ్యక్తి బుద్ధ భగవానుడు. అంతకంటే రీసెర్చ్ మనం చేయగలమా? అటువంటిప్పుడు అటువంటి మహానుభావులు చెప్పింది వినాలా వద్దా? అవును సార్. అది అందువల్ల శ్వాస మీద జాస కంటే సింపుల్ మెథడ్ మరేది లేదు. ఇది దైనందిన కార్యక్రమాలు ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకోవచ్చు. తర్వాత స్వాధ్యాయం కావాలి ప్రతి మనిషికి. అంటే మంచి పుస్తకాలు చదవటం, అది భగవద్గీత అవుతుందా, బైబిల్ అవుతుందా, ఏదైతే కావచ్చు, చక్కగా చదువుకోండి. దానిలో ఉన్న జ్ఞానాన్ని స్వీకరించు. నీ జీవితంలో ఎదగటానికి ఎలా ఉపయోగపడతాయి. అర్థమైందా? మూడవది ఏమిటంటే మంచి సాంగత్యం. ఈ సాంగత్యంలో మనకి ఏం కావాల్సి వస్తుంది? చక్కగా అరమరికలు లేకుండా మన అనుభవాలన్నీ కలిపి షేర్ చేసుకుంటాం. ఇప్పుడు మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. అవునవును. మన ఇద్దరు మాట్లాడటం ద్వారా ఎంతమంది ప్రేక్షకులకి ఇవన్నీ కూడా అర్థమవుతున్నాయి కదా. తెలియపోతే మరోసారి అడగొచ్చు, చూడవచ్చు. మరి అంతే. పత్రి గారు ఆయన కాన్సెప్టే ధ్యాన జగత్తు శాఖాహార జగత్ అని పెట్టుకున్నారు సార్. ఆయన ఒక రాష్ట్రానికో దేశానికో పరిమితం కాల, ప్రపంచం యావత్తు మానవాళి మారాలని కోరుకున్నాడు. అలా కోరుకున్నటువంటి వ్యక్తి కాబట్టి 40 సంవత్సరాలు అహర్నిశలు పాటుబడి ఇక సమయం ఎక్కువ లేదు, ప్రపంచంలో మార్పు అత్యధికంగా రావాల్సి వస్తుంది. దానికోసం అని చెప్పి నాకు ఛానల్ కావాలని కోరుకుంటాం. ఆ ఛానల్ యూట్యూబ్ ఛానల్గా పిఎంసి ఛానల్ అనేటటువంటి నామకరణం చేసుకుంటాం. అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అలా ప్రారంభమైనటువంటిది గత 8 సంవత్సరాల నుంచి ప్రపంచంలో లక్షల నుండి కోట్లాది మందిని మోటివేట్ చేస్తూ, అది వాళ్ళ ఒక శాటిలైట్ ఛానల్ దాటి ఇంతమందిని మోటివేట్ చేయగలుగుతుందంటే పత్రిక యొక్క సంకల్పాలు ఎంత బలంగా ఉన్నాయి మనకు. అంతే కదా సార్, ఖచ్చితంగా. సార్, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చేసేటువంటి ధ్యానం వల్ల మొత్తం కుటుంబం అంతటికీ కూడా ఉపయోగపడేటువంటి అవకాశం. సార్, మీరు భగవద్గీత చదివినా, భజగోవిందం చదివినా ఉద్ధరేత ఆత్మను ఆత్మానం అంటాడు. అంటే ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి తప్ప. ఎందుకంటే నీ ఆహారపు అలవాట్లు, నీ ఆలోచనలు, నీ విధానాలు నీలో అంతర్గతంగా మార్పు రావడానికి ఉపయోగపడతాయి. నా ఆహారపు అలవాట్లు, నా ఆలోచనలు ఎదుటి వాళ్ళని మారుస్తాయా? ఎవరికి వాళ్ళకి కావాలి కదా. ఇంట్లో ఉన్న వాళ్ళైనా సరే మార్చు. అయితే ధ్యానం రెగ్యులర్గా కూర్చుని ఇంట్లో నువ్వు చేయగలిగితే నీ ద్వారా వచ్చే శక్తి తరంగాలు మీ కుటుంబ సభ్యులు కూడా మార్పు రావటానికి అవకాశాలు కల్పిస్తాయి. వాళ్ళు మారాలి అనుకుంటే చెప్పటం మన ధర్మం. చెప్పటం మన ధర్మం. దీన్ని ఆచరించాలా వద్దని ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉందా లేదా? అంతే కదా. ఎవరి వాళ్ళ స్వేచ్ఛను కూడా మనం గౌరవించాలి. కానీ చెప్పటం మన ధర్మం, చెప్పి తీరాలి. అవును సార్. సార్, ఈ ధ్యాన మహాయజ్ఞం నిర్వహిస్తున్న పిఎంసి అంటే పిరమిడ్ ఏమిటి? పిరమిడ్ కాన్సెప్ట్, దానికి సంబంధించి కూడా చాలా మందికి సందేహాలు ఉన్నాయి. పిరమిడ్ కాన్సెప్ట్ అంటేనండి యాక్చువల్గా పిరమిడ్ అనగానే మనకు గుర్తొచ్చేది ఈజిప్ట్లో ఉన్న గీదా పిరమిడ్ గుర్తొస్తుంది. ఎందుకంటే ఫస్ట్ మనకు ఆ పిరమిడ్ అనే పదం అక్కడి నుంచి బయటకు వచ్చింది. తర్వాత దాని మీద ఎన్నో బుక్స్ ఉన్నాయి. పత్రిక కూడా ఎన్నెన్నో పుస్తకాలని కూడా చదివి దాని యొక్క హిస్టరీ అంతా కూడా తెలుసుకుని దాని వల్ల కలిగే బెనిఫిట్ ఏంటంటే కనుక్కున్న తర్వాత ఇది ప్యూర్ సైన్స్, ఆల్రెడీ ప్రూవ్డ్ సైన్స్ పిరమిడ్ ఎనర్జీ అనేటటువంటి ఒక ప్రతి ప్రాణి జీవించడానికి మనకి శ్వాస ద్వారా ఎంత ప్రాణశక్తి మనకు వెళ్తుందో ఇది పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేయగలిగితే 3 ఇంతలు ఎక్కువ శక్తి మనం తీసుకుంటాం. అంటే తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవడానికి పిరమిడ్ అనే టెక్నాలజీ మనకు ఉపయోగపడుతుంది. అలానే పిరమిడ్ లేకుండా ధ్యానం చేయకూడదని కాదు, ధ్యానం ఎక్కడైనా కూర్చొని చేసుకోవచ్చు.
అవకాశం ఉన్నంత వరకు పెండిమెంట్ కూడా నువ్వు వాడుకోగలిగితే తక్కువ టైంలో ఎక్కువ శక్తి తీసుకోవడానికి ఉపయోగపడతాయి మీకు. ఇప్పుడు మన తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే కనుక తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పిరమిడ్లు చాలా మంది నిర్మించుకుని కొన్ని వేల మంది కట్టారు, అదే కొన్ని వేల పిరమిడ్లు ఉన్నాయి. అదే అందుకే అంటున్నానండి నేను. అవి నిజంగా చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ అది కూడా. నా వరకే నేను 98లో విజయవాడలో పిరమిడ్ కట్టాను కాబట్టి ఆ హౌస్ పిరమిడ్ హౌస్ అని పేరు పెట్టాం. అవునండి. ఇవాళ మేము ఇంటి మీద పిరమిడ్ కట్టిన తర్వాత దాదాపు 98లో మేము కట్టాం. 98 నుంచి ఇప్పటివరకు ఎన్ని వేల మంది అందులోకి వచ్చి ధ్యానం చేసుకున్నారో తెలియదు. అంతే. వాళ్ళు ఎంతో మంది ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏంటంటే అనాది కాలంగా అంటే క్రానిక్ డిసీజ్ అని మాకు ఎన్నో ఉన్నాయి, ఎన్నో మందులు వాడినా తగ్గినటువంటి క్రానిక్ డిసీజులు కూడా మీ పిరమిడ్లో 40 రోజుల పాటు ధ్యానం చేయడం ద్వారా ఇంత తగ్గినాయండి, ఇందులో ఇంత గొప్పతనం మాకే ఆశ్చర్యం వేస్తుందని చెప్పిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అనారోగ్యం నుంచి ఆరోగ్యం కావాలన్నా పిరమిడ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. ధ్యానంలో ఆలోచన రహితమైన స్థితి ప్రాప్తించాలన్నా పిరమిడ్ ఎనర్జీ ఉపయోగపడుతుంది. కాబట్టి టెక్నాలజీ వాడుకుందాం, అంతే. ఏం దాని అంతకంటే ప్రకృతిలో ఉన్నదే. కాకపోతే ఈజిప్ట్లో ఉన్న గిజా పిరమిడ్స్ ఏదో మమ్మీ కోసం అది ఇది అని పెట్టడం తప్ప అంత శక్తి పిరమిడ్లో ఉంది కాబట్టి ఈ చనిపోయిన దేహాన్ని అందులో పెడితే ఏమైనా లాంగ్ రన్ ఉంటుందనే దాంతో వాడు పెట్టడం తప్ప బట్ శవాల కోసం పిరమిడ్లు అనేది కాదు, అది రాంగ్ కాన్సెప్ట్. సార్ ముఖ్యంగా ఈ ప్రపంచ శాంతికి ఒక వ్యక్తిగత ధ్యానం అనేది ఎంతవరకు ఉపయోగపడుతుంది అంటారు అసలు? అంటే వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు చేసేది ఇది ప్రపంచ శాంతికి కూడా కనెక్ట్ అయ్యే ఉంటుందంటారా? ఎలా చెప్పారు? అలాగే సార్, ఒక కుటుంబంలో ఒక వ్యక్తి కనుక ధ్యానం చేయగలిగితే ఈ ధ్యానం యొక్క శక్తి తరంగాలు కుటుంబంలో మిగతా మెంబర్స్ను కూడా ఎలా ప్రభావితం చేస్తాయో చెప్పారు. అలాగే సామూహిక ధ్యానంలో వేల మంది కలిసి కూర్చొని ధ్యానం చేసినప్పుడు ఆ ధ్యానం యొక్క శక్తి తరంగాలు వరల్డ్ పీస్కి ఉపయోగపడతాయి. ప్రపంచ శాంతి కావాలి మనకి. దానికోసం పర్టికులర్గా ధ్యాన మహాయజ్ఞాలన్నీ కూడా మరి పిఎస్ఎస్ మూవ్మెంట్లో 99 నుంచే మొదలైనప్పటికీ కూడా పిఎంసి నిర్వహణలో ఇది 2వ ధ్యాన మహాయజ్ఞం. అది తిరుపతి పట్టణంలో. అవును. ఇప్పటికీ ఎంతమంది ఈ మూమెంట్లో చేరుంటారు సార్? ఇప్పుడు వందలతో మొదలుపెట్టి 1000 దాటి లక్షలు దాటి వాళ్ళ కోట్ల మంది ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. అయితే ధ్యానం ఏమిటంటే చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ. పత్రిక ఏమన్నారంటే నా దగ్గర ఉన్నటువంటి జ్ఞానం మొత్తం అరమరికలు లేకుండా వెదజల్లి నా పాత్రని పూర్తి చేసుకున్నాను, అందుకోగలిగిన వాడికి అందుకున్నంత అన్నారు. అర్థమైందా? మీరు ఎంత అందుకుంటారు మీ చాయిస్. అంతే. మనం చేసిన నేను జ్ఞానపరంగా ఎదగాలి అనుకున్నప్పుడు పూర్తిగా దాని మీద ఉంటాను. ఏదో ఇంతవరకు చాలులేండి తదాస్తు ఎవ్వరు కాదండి. సరిపెట్టుకుంటారా, ఎదుగుతారా, ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు సార్ ఇక్కడ. సార్ పత్రిజీ కలలు కన్నటువంటి ఆ ధ్యాన జగత్తును నిర్మించడం అనేది ఎలా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఆల్రెడీ ఆ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నారు, మీ ఆధ్వర్యంలో మీరు ముందుకు తీసుకెళ్తున్న ఆ ప్రత్యేకతలు ఒకసారి చెప్పాలి. సార్ నాకు పత్రికతో పరిచయం ఏర్పడి 30 సంవత్సరాలు. అర్థమైందా? 96 వరకు నేను కూడా ఒక వ్యాపారస్తుడిని, వివాహం అయిపోయింది, నాకు 2 అబ్బాయిలు ఉన్నారు, నా కుటుంబం నాకుంది. కానీ ఒక చిన్న ఆలోచన, ప్రవచనకర్త ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి ఏం చెప్పేవాళ్ళు అంటే నేను అనబడే దేహ పదార్థం కాదు ఆత్మ పదార్థం అని చెప్పడం ఎన్నో సందర్భాల్లో విన్నాను. ఇది మాటలకు పరిమితం కాకుండా జాతరలో అనుభూతి చెందాలంటే ఎలా ఉంటుంది కనుక్కోవాలనే ఒకే ఒక ఆలోచనతో నేను ఈ రంగంలో ప్రవేశించాను. ఎంతోమంది మహానుభావుల దగ్గరికి వెళ్ళాను కానీ కాలయాపన తప్ప నాకు తృప్తికరమైన సమాధానాలు రాలేదు. అది 30 సంవత్సరాల క్రితం పత్రికతో పరిచయం అయిన తర్వాత ఫస్ట్ సిట్టింగ్లోనే దేనికోసం వచ్చామంటే కేవలం ఆత్మానుభూతి కావాలని వచ్చానని చెప్పాను. నేను కూడా అటువంటి వాళ్ళ కోసమే ఉన్నానన్నారు ఆయన. ఇది ఫస్ట్ పరిచయం. అక్కడి నుంచి మేము ధ్యానంలో మొదలు పెట్టడం జరిగింది. నేను కూడా నాతో పాటు నా సత్యమణి పద్మ మేడం ఉన్నారు, ఇద్దరం కూడా ఒకే సందర్భంలో శ్వాస మీద జాసు పెట్టు ధ్యానంలో కూర్చున్నాం. బట్ ఆ రోజుకి ఈ రోజుకి మళ్ళీ మేము వెనక్కి తీసుకోవాలి. అంటే మీరు ఏ గురువు దగ్గరికి వెళ్ళండి కాక గురువు మీద అపారమైన భక్తి విశ్వాసాలు ఎప్పుడైతే ఉంటాయో వినయం ఏర్పడుతుంది. వినయం ఎక్కడైతే ఉంటుందో విద్య వస్తుంది. అలా ఆ జ్ఞానం పత్రిక దగ్గర నుంచి ఎంత పొనికి పుచ్చుకోగలిగామంటే ఆయన ఒకటే మాకు ఇచ్చారు స్వేచ్ఛ. అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ వినండి చక్కగా, నీ జీవితంలో ఎదగటానికి ఏం కావాలో అవన్నీ కూడా నువ్వు తీసుకోమని చెప్పి చెప్పారు. అంత స్వేచ్ఛ ఇచ్చే మహానుభావుని ఇంతవరకు నేను చూడలేదు. ఆయన ఇచ్చిన స్వేచ్ఛే ఈరోజు మేము ఇంతగా ఎదిగి ఇంతమందికి చెప్పగలుగుతాం. మీ ముందుకు వచ్చి మాట్లాడే భాగ్యం మాకు. అయ్యో ఇదంతా పత్రిక ఒక గొప్పతనం. అంతే సార్, ఖచ్చితంగా సార్. అండ్ శాకాహారం గురించి చాలా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఒక జీవిని చంపి తినడం అనేది చాలా తప్పు, అది ఖచ్చితంగా చెయ్యకూడదు అని శాకాహార మూవ్మెంట్ తీసుకొచ్చారు. దానికి స్పందన ఎలా ఉంది? అలాగే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తెల్లారు లేస్తే ఖచ్చితంగా మటను చికెను నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువ మంది కనిపిస్తున్నారు మన చుట్టూ. మరి ప్రపంచాన్ని శాకాహారం వైపు ఎలా నడిపిస్తారు మీరు? సార్ నా జీవితంలో నేను కూడా చిన్నతనం నుంచి నేనే మాంసాహార కుటుంబాల్లో పుట్టిన వ్యక్తినే. అందులో నేను ఫారెస్ట్లో కాంట్రాక్ట్లో వ్యాపారం మొదలు పెట్టాను. నా 15 సంవత్సరాల నుంచి వ్యాపారంలో ఉన్నాను కాబట్టి ఫారెస్ట్లోకి వెళ్ళటం హంటింగ్ చేయడంతో సహా నేను అనుభవాలు పొందినండి. కానీ ఆ రోజు మాంసాహారం తిన్నప్పుడు నా ఆరోగ్యం ఎలా ఉంది,
నేను శబరిమల మాల వేయటిన తర్వాత ఎందుకో ఒక ఆలోచన వచ్చింది. ఇంట్లో పూజా కార్యక్రమాలు ఉన్నారు, ఏమంటే వాళ్ళ మాంసం తేవద్దని చెప్తున్నారు. శబరిమల మాల వేద్దామంటే 40 రోజులు మాల వేసిన టైంలో మాంసాహారం పనికిరాదు అంటున్నారు. అంటే పూజా కార్యక్రమాలు ఉన్న రోజు మాంసాహారం నిషేధం అని చెప్పి అంటున్నారంటే ఇది ఏదో ఉంది ఎదగాలైన వాటికి, కాబట్టి ఇది నేను మానేద్దాం. 40 రోజులు పనికిరాని మాంసాహారం 41వ రోజు ఎట్లా పనికి వస్తుంది అనేది నాకే ఒక క్వశ్చన్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను ఎదగాలని కోరుకున్న వ్యక్తిని. అందువల్ల ఈ రోజు నుంచి బంద్ అని చెప్పి అనుకున్నాను. నేను మానేసిన తర్వాత 4-5 సంవత్సరాల తర్వాత పత్రికతో నా పరిచయం. అది శాకాహారంలో ఉన్న గొప్పతనం ఏంటనేది, నేను మాంసాహారం తిన్నప్పుడు నా ఆరోగ్యం ఏ విధంగా ఉంది, అది మానేసి శాకాహారిగా మారిన తర్వాత ఇప్పుడు నా ఆరోగ్యంలో ఎంత బెటర్మెంట్ ఉంది అనేది స్పష్టంగా నా అనుభవం కాదు, వాళ్ళ లక్షలాది మంది అనుభవాలు వచ్చేసింది. ఎలా ఉంది సార్, అంటే రెస్పాన్స్ ఎలా ఉంది, బయట నుంచి ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయి శాకాహార మూవీ? నా ఏజ్ అని చెప్పండి, మీతో ఇంత వారితో మన ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. ఇప్పుడు మీ ఏజ్ ఏంటి, నా ఏజ్ ఏంటి, మీరు చెప్పండి. మీ ఎక్స్పెక్టేషన్ చెప్పండి. పోనీ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక 60-65. నేను దాదాపు 80కి వచ్చాను. మీరు నమ్ముతారా? బట్ చాలా యాక్టివ్గా ఉన్నారు. అది పరిస్థితి. అర్థమైందా? ఇవాళ 40-50 సంవత్సరాల కూరలతో కూడా నేను నడవగలను, పరిగెత్తగలను, అన్ని చేయగలుగుతున్నాను. ఈ ఎనర్జీస్ అంటే ఇదంతా శాకాహారంలోనే ఉందండి. కేవలం ధ్యానము శాకాహారం. ఒకటి ధ్యానం కావాలి, ఆహార విషయం మార్పు రావాలి, ఆలోచన విధానం మార్పు. సార్ మరి యూత్లో ఎలా తీసుకొస్తున్నారు? నేను ఇంతకు ముందే మీతో జెన్జీ కిడ్స్ గురించి మాట్లాడుకుందాం సార్ అన్నాను. ధ్యానం వైపు కానీ శాకాహారం వైపు కానీ యూత్ని ఎలా నడిపించబోతున్నారు మీరు? రాబోయే రోజులు యూత్కు పెద్దపేట వేయాలి సార్. ఇందాక కూడా మనం మాట్లాడుతున్నాం. ఏపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కూడా ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చేసింది. ఇక రాబోయే రోజుల్లో హై స్కూల్స్ కానీ, కాలేజీ కానీ ప్రతి పిల్లవాడికి కూడా ధ్యానం చెప్పడం అనేది మన కర్తవ్యం. మేము కూడా మా టీములన్నీ వెడగొట్టేసి ఇంకా రాబోయే రోజుల్లో ఏ కాలేజీని ఏ విధంగా మనం ఎలా చెప్పాలి అనేది. అయితే ఫస్ట్ ఏమిటంటే, ముందు ప్రతి కాలేజీ, ప్రైవేట్ కాలేజీ కావచ్చు, గవర్నమెంట్ కాలేజీ, అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఒక ఐడియా రావాలి. తర్వాత టీచింగ్ స్టాఫ్ను మనం ఎడ్యుకేట్ చేయాలి. టీచింగ్ స్టాఫ్ ఎప్పుడైతే ఎడ్యుకేట్ చెప్తారో, మన పిల్లలు ప్రభావితం కావాలంటే మనం చెప్పే దాని మీద ఆధారపడి ఉంటుందని వాళ్ళు గ్రహించగలిగితే పిల్లలకి చెప్పడం మా పని తేలికవుతుంది. అర్థమైందా? ఇది ఒకరితో పోయేది కాదు. అవును. పూర్వం మీరు చూస్తే భారతదేశం మొత్తం కూడా గురుకుల పాఠశాలలు అని చెప్పి ఉండే. 5 సంవత్సరాలు నిండిన తర్వాత పిల్లవాడిని అక్కడ పంపించేవాళ్ళు. ఈ గురుకుల పాఠశాలలో వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు, దేహాన్ని అడ్డం పెట్టుకు ఆత్మ ఇక్కడికి వచ్చినప్పుడు ఏ అనుభవాల కోసం నువ్వు వచ్చావు, అటువంటి దేహాన్ని ఏ విధంగా చూడాలి, ఆత్మవత్వం మనం ఎలా జీవించాలి, చక్కనే బోధలు ఉండేవి. ఇవాళ గురుకుల పాఠశాలలు వెళ్ళిపోయినాయి, అమ్మ నాన్న వెళ్ళిపోయింది, మమ్మీ డాడీ కల్చర్ మారిపోయింది, సత్యం అనేది మరుగున పడిపోయింది సార్. ఒక్క మాటగా చెప్పాలంటే సత్యం అంటే వాస్తవికత మరుగున పడుతుంది. మరుగున పడినటువంటి వాస్తవికతను తిరిగి మళ్ళీ పునర్జీవింపు చేయగలగాలి. పిఎంసి ట్రస్ట్ ఊహిస్తున్నది కానీ, పత్రిజీ కలలు గన్న ఆ ధ్యాన జగత్తు కానీ, శాకాహార జగత్తు కానీ ఎంతవరకు సాకారం అయిందంటే ఏం చెప్తారు సార్? ఇప్పటివరకు ఫలితాలు ఎలా ఉన్నాయి సార్? మీకు త్రేతాయుగం అయినా, ద్వాపర యుగం అయినా, కలియుగం అయినా మహానుభావులు భూమి మీద ఎందుకు వస్తారు అని చెప్పినప్పుడు మనకి తెలిసిన జ్ఞానాన్ని సమాజానికి అందించడం మన ధర్మం. ఎంతమంది స్వీకరించగలుగుతారు, ఎంతమంది లేరు అనేది ఎవరి స్వేచ్ఛ వాళ్ళకు ఉంది. అది మనం ఏం చెప్పలేము. అందుకని గతంలో సత్యయుగం అన్నప్పుడు ధర్మం 4 పాదాలు ఉందన్నారు, త్రేతాయుగంలో 3 పాదాలు అన్నారు, ద్వాపరయుగంలో 2 పాదాలు అన్నారు. ఇవాళ కలియుగంలో ధర్మం ఏంటంటే 1 పాదం మీద. ఎందుకని వచ్చింది మార్పు అంతా? మానవుడి యొక్క ఆలోచన విధానాలు తరుగుతున్నాయా, పెరుగుతున్నాయా? చెప్పండి. తిరిగి మన ధర్మం ఏమిటి? యథార్థమైన సత్యయుగం మళ్ళీ కావాలన్నప్పుడు ప్రతి వ్యక్తి సత్య మార్గం నడవాలి. తప్పదుగాక తప్పదు. ఇప్పుడు తిరుపతి మనం వెళ్తున్నాం సార్, ధర్మో రక్షితే రక్షిత బోర్డులు కనపడతాయి. అంటే ఏమిటని ఎవరైనా ఆలోచన ఉందా? అంటే మన చేత కాపాడబడినటువంటి ధర్మం ఏదైతే ఉందో అది మనల్ని కాపాడుతుంది. ఖచ్చితంగా తెలియాలి సార్. మనకి పూర్వం సుమతి శతకం, వేమన శతకాలు, ఎన్నో శతకాలు ఉండేవి. ప్రతి శతకం మానవుడిని ఎంతగానో ప్రభావితం చేసాయి. ఇవాళ ఇవన్నీ వెళ్ళిపోయినాయి. కాబట్టి అవన్నీ తిరిగి మళ్ళీ జనానికి అందించే ధర్మం మాకు. సూపర్ సార్. సార్ చివరిగా మనకంటే సమయం కూడా ఎంతో లేదు సార్, ముఖ్యంగా ధ్యాన మహాయజ్ఞం 22వ తేదీన మొదలవుతోంది. ఎప్పటి వరకు జరుగుతుంది? ఇది ఆగస్టు 22వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల ప్రారంభమైనటువంటి యజ్ఞం 28వ తారీఖు రాత్రి వరకు ఉంటుంది సార్. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు, ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు సామూహిక ధ్యానం ఉంటుంది. తర్వాత మహానుభావులు సందేశాలు ఉంటాయి, పీఠాధిపతులు జ్ఞాన సందేశాలు ఉంటాయి. వచ్చిన వారికి అందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ మేము ఇస్తాం. ఎన్ని వేల మంది వచ్చినప్పటికీ కూడా ప్రవేశ రుసుము ఏమీ ఉండదు సార్, ఉచిత. అందుకని చెప్తున్నాం, వచ్చిన వారందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ మేము ఇస్తాం. ఉచిత భోజనం మేము ఏర్పాటు చేస్తాం. పూర్తి శాకాహార భోజనం శుద్ధ సాత్వికంగా ఉంటుంది. అన్ని రుచులు 6 రోజులు కూడా. కానీ మాకు స్తోమత ఉంది సార్, మాకు ఫ్రీ అక్కర్లేదని వాళ్ళు పెయిడ్ అకామిడేషన్ వెళ్ళిపోవచ్చు. ఎవరి చాయిస్ వాళ్ళకి. డబ్బు ఉంది కాబట్టి సుఖపడేది. చాలా భారీ స్థాయిలో నిర్వహిస్తున్నారు. 8,000 మంది వచ్చినప్పటికీ ఇస్తాం సార్. అలాగే ఇప్పుడు మహతి ఆడిటోరియం ఉంది. లోపల పట్టినంత వరకు సెంట్రల్ ఏసీ, లోపల ఉన్నంత వరకు లోపల కూర్చుంటారు. మిగతా వాళ్ళంతా కూడా బయట వాటర్ ప్రూఫ్ టెంట్లు వేస్తున్నాం, ఎల్ఈడీలు పెడతాం, బయట అన్ని కూడా కూలర్స్ పెట్టేస్తాం.
ఎక్కడ వాళ్ళకి అక్కడ, లోపల ఉంటే లోపల, బయట అంటే బయట. ఈసారి ఎంతమందిని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? మేము సుమారుగా ప్రతి సిట్టింగ్లో 10,000 మంది కనీసం ఉంటారండి. కనీసం 10,000 మంది. 10,000 మంది. లాస్ట్ ఇయర్ 8,000 మంది ఉన్నారు. ఈ సంవత్సరం ఎక్కడికి వెళ్ళినా లాస్ట్ ఇయర్ తిరుపతి యాన మహాయజ్ఞం చాలా బాగా అయిందట, మేము రాలేకపోయాం సార్, ఈసారి మేమందరం వస్తామనే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. దాన్ని బట్టి మేమంతా ఏర్పాట్లు ఉన్నాం. అద్భుతం. కాబట్టి ప్రతిరోజు మినిమం 10,000కి తగ్గకుండా ఆ పైన ఎంతమంది వస్తారనేది. సార్ చాలా అద్భుతం సార్, చాలా చక్కగా ఉంది మీతో మాట్లాడుతుంటే. చివరిగా నాకు ఒక్కటి చెప్పండి. ప్రముఖులు అంటే సెలబ్రిటీస్ ఎవరైనా మన ఈ మూమెంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారా? మీరు వారితో మాట్లాడడం, వారు దీన్ని నమ్ముకుని అంటే ధ్యానాన్ని నమ్మి శాకాహార జగత్తులో జీవిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సార్ ఎవరైనా కాదు సార్, చాలా మంత్రి గారి దగ్గర నుంచి ట్రైనింగ్ తీసుకునేటువంటి పెరిగిన మనిషి వాళ్ళు 100,000 దాటి ఎంతోమంది ఉన్నారు. ఇవాళ ఎక్కడ చూసినా శాఖ ర్యాలీలు అవుతున్నాయి, ఎక్కడ చూసినా జూమ్ క్లాసులు నడుస్తున్నాయి, ఎక్కడ చూసినా పిరమిడ్ నిర్మాణాలు చేస్తున్నారు. ఎవరు ఏ పర్పస్ ఆఫ్ లైఫ్తో భూమి మీదకి వచ్చారు ఆ పర్పస్ ఫుల్ఫిల్ చేసుకుంటున్నారు వాళ్ళంతా. తప్పకుండా సార్. ఇవాళ పిఎస్ఎస్ మూవ్మెంట్లో పత్రికారిని బ్రహ్మర్షి పితామహని ఎలా అన్నామో, ఇవాళ ఎంతోమంది బ్రహ్మ స్థాయికి పత్రిక ద్వారా గుర్తింపబడిన వాళ్ళలో నేను ఉన్నా. తప్పకుండా సార్, చాలా సంతోషం అండి. చివరిగా ప్రేక్షకులకి మీ ధ్యాన మహాయజ్ఞానికి సంబంధించి ఒక పిలుపునిస్తూ వారికి ఏమైనా ఒక వాక్కు. ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటివరకు మన రాజ్య న్యూస్ ద్వారా గురుగారు చేసినటువంటి ఇంటర్వ్యూ ద్వారా కొన్ని విషయాలన్నీ కూడా మీ చెవిలో వేయటం జరిగింది, మహాభాగ్యం. అయితే ఈ సంవత్సరం పిఎంసి నిర్వహణలో తిరుపతి మహాపట్టణంలో మహతి ఆడిటోరియంలో జరుగుతున్నటువంటి ఆగస్ట్ 22 నుండి 28 వరకు జరుగుతుంది యజ్ఞం అనేది. ప్రతిరోజు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది. వచ్చిన వాళ్ళందరికీ కూడా ఫ్రీ అకామిడేషన్ ఉంటుంది, ఫ్రీ మీల్స్ ఉంటుంది అక్కడ. ఎవరైనా స్తోమత కలిగిన వాళ్ళు మాకు కావాలి అన్నప్పుడు వాళ్ళ కోసం పెయిడ్ అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీకుగా బుక్ చేసుకున్నా పర్వాలేదు, మా వాళ్ళ ద్వారా మీరు బుక్ చేసుకున్నా పర్వాలేదు, మీ ఛాయిస్ మీకు ఉంటుంది. బట్ ఎనీ హ్యావ్ 22వ తారీఖు నుంచి ఆగస్టు 22 నుంచి 28 వరకు మీకు ఎన్ని రోజులు అంటే వారం రోజులు ఉంది కాబట్టి పూర్తిగా దాన్ని కనుక ఆస్వాదించగలిగితే ఈ మహాభాగ్యం సంవత్సరంలో మళ్ళీ కావాలని రాదు. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ధ్యాన మహాయజ్ఞానికి వచ్చి అక్కడ జరిగేటటువంటి ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా ఆస్వాదించి శక్తివంతులుగా జ్ఞానవంతులుగా మీరు వెళ్ళి మీ కుటుంబ సభ్యులందరినీ కూడా తర్వాత మోటివేట్ చేస్తారని చెప్పి ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, చాలా చక్కటి విషయాలు చెప్పారు, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. సో ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.